ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ భీకరమైన దాడి చేసిన తర్వాత అదే అండి ఖామెనీ మరణం తర్వాత ఆర్థికంగా అయితే ఇరాన్ చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ ఇబ్బందులు పడే క్రమంలో కొన్ని దేశాల నుండి అయితే ఇరాన్కి చాలా మద్దతు లభిస్తుంది. అదేవిధంగా మన ఇండియాలో ఉన్న మన ఇండియాలోని కాశ్మీర్లో ఉన్న షియా ముస్లిమ్స్ అయితే రంజాన్ రోజున వాళ్ళ చిన్నపిల్లలు అయితే వాళ్ళ పిగ్గీ బ్యాంక్స్, పెద్దవాళ్ళు అయితే తన మెడలో ఉన్న బంగారాన్ని సైతం ఇరాన్కి డొనేట్ చేయసాగారు. ఇది మన ఇండియాలోని కాశ్మీర్లో పెహల్గం ప్రాంతంలోని కొన్ని నగరాల్లో అక్కడున్న షియా ముస్లిమ్స్ అయితే భారీగా డొనేషన్స్ అయితే ఇరాన్కి చేయసాగారు. బైకులు, కార్లు, ఇంటి పేపర్లు, ఇవి కాకుండా చిన్నపిల్లలు తన పాకెట్ మనీగా దాచుకున్న డబ్బులు, నగలు, ఇట్లా అనేకమైన థింగ్స్, అంటే పాకెట్లో ఎంత ఉంటే అంత తీసి ఇరాన్ ఎంబసీకి అయితే వాళ్ళు డొనేట్ చేశారు. ఈ విధంగా డొనేట్ చేసిన తర్వాత 500 కోట్ల నుండి 1200 కోట్ల వరకు డబ్బులు వసూలయ్యాయని, ఈ కాశ్మీరీ ముస్లిమ్స్ అంతా ఇరాన్కి డొనేట్ చేశారని ఇరాన్ ఎంబసీ ఒక ట్వీట్ వేసింది. థ్యాంక్ యూ ఇండియా, మా స్థితిగతులు ఈ విధంగా ఉన్నా మీరు మా కోసం స్టాండ్ తీసుకొని మీరు ఇచ్చిన ఈ డొనేషన్ మాకెంతో విలువైనది అంటూ ఒక ట్వీట్ని అయితే మన ఇరాన్ ఎంబసీ వేశారు. సో అదేవిధంగా మన ఇండియా ప్రభుత్వం అయితే ఇరాన్కి కొన్ని మెడిసిన్ కిట్లు అయితే డొనేట్ చేయసాగింది. యుద్ధ రంగంలో ఏ దేశం ఎటువైపు ఉన్నా, ఏ దేశం ఏం కోల్పోతున్నా మన ఇండియా అయితే తన వంతు సహాయాన్ని అయితే ఇరు దేశాలకైతే చేయసాగింది. ఇది ఈ విధంగా ఉంటే కాశ్మీర్లో ఉన్న షియా ముస్లిమ్స్ అయితే చాలా బాగా డొనేషన్స్ అయితే ఇచ్చారు. ఇది మెచ్చుకోదగ్గ విషయమే. అదేవిధంగా మన ఇండియాలో కొన్ని కరువులు వచ్చినప్పుడు, కొన్ని పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు, అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు, అదేవిధంగా మొన్న రీసెంట్గా ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ విధంగా ఎందుకు డొనేషన్స్ ఇవ్వలేదు అని కొంతమంది నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. ఇది ఈ విధంగా ఉంటే మరికొంతమంది అయితే ఖామెనీ చనిపోయిన తర్వాత ఇండియాలోని ముస్లిమ్స్ కొంతమంది అయితే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. అతని మరణం పట్ల వాళ్ళు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ విధంగా ఉంటే ఖామెనీ మరణం ఒక లోటు అని వాళ్ళు రోడ్డుపైకి వచ్చి స్ట్రైక్ చేయడం, ఇండియాలో ఉన్న వాళ్ళు అది చూసి కొంతమంది మండిపడడం జరుగుతుంది. ఒకవేళ ఇరాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే ఇండియాలో ఉన్న ఈ ముస్లిమ్స్, అంటే ఈ కాశ్మీర్ షియా ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైతే ఖామెనీ చనిపోతే ఇండియా సపోర్ట్గా ఉన్న ముస్లిమ్స్ ఉండొచ్చు, మరి ఇరాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే ఈ ముస్లిమ్స్ ఎటువైపు ఉంటారు? అంటే వీళ్ళు దేశద్రోహులా అని కొంతమంది వాళ్ళపైన అయితే కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ యుద్ధం అయితే సీజ్ ఫైర్తో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. మొత్తానికైతే ఈ విధంగా సాగుతుంది. ఏదేమైనా చెప్పాలి అంటే యుద్ధంలో తన వంతు శైలిని, తన వంతు శాంతియుతంగా ఇండియా అయితే గొప్ప సాయం చేసిందని కొంతమంది పొగుడుతున్నారు.